నమస్తే, వెల్కమ్ టు ఛానల్. మనతో పాటు ప్రస్తుతం మాజీ మంత్రి అయిన జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మరి అన్నతో మాట్లాడతాం. అన్న నమస్తే అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అన్న, అసలుకి కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి రావడానికి గల కారణం ఏంటన్న? అసలు నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బయట రావడం అనే దానికంటే నేను కాంగ్రెస్ పార్టీ నుండి నెట్టివేయబడ్డా అని చెప్పి పేర్కొంటే బాగుంటుంది అనుకుంటామ్మా. దశాబ్దాల అనుబంధం కలిగి ఉన్నట్టు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని నాడు 1994 to 2004 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా కలిగి లేకుండానమ్మా. నేను ఉప ఎన్నికల్లో 54,000తో గెలిచి వచ్చిన మేడం. I got 73% vote got polled in the by-election as an opposition candidate. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి కూడా I was only the legislator. మొత్తం ఉత్తర తెలంగాణ 32 నియోజకవర్గాల్లో ఒక్కటేనమ్మా నేను. శాసన మండలి సభ్యుడిగా అయితే మొత్తం 4 ఉమ్మడి జిల్లాలకు ఒకే ఎక్కువ ప్రాతినిధ్యం. మరి ఇంత పోరాటం చేస్తే చివరికి ఏదైతుందో సరే నేను ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేకపోయిన కారణం ఏది అయినప్పటికీ మరి ప్రభుత్వం అయితే కాంగ్రెస్ వచ్చింది. అంటే గతంలో నేను అందించిన సేవలో గుర్తింపు ఏదైతుందో నాకు గౌరవప్రదమైనటువంటి ఒక గుర్తింపు కల్పించాలి కదా. నాతో నిలబడ్డ కార్యకర్తలకు ఏదైతుందో వాళ్ళ హక్కులకు కల్పించే ప్రయత్నం చేయాలి కదా. అది లేకుంటే ఏదైతుందో కేవలం ఫిరాయింపుదారులపై ఆధారపడి ఫిరాయింపుదారుల యొక్క లబ్ధి వారి కొనగూర్చే విధంగానే ప్రభుత్వం పనిచేసినాక ఏ కార్యకర్తన ఏ విధంగా కొనసాగుతాడేమో. Well, after 20 months suffocation, I was forced to leave the party. ఏదైనా రాష్ట్రం నెలకొన్న పరిస్థితులు ఏదైతుందో నేను ఒక్కడిని కాదమ్మా, రాష్ట్ర పరిస్థితి గమనిస్తుంటే ఎన్నికలు చేసిన వాగ్దానం ఏమీ కూడా అమలు చేయలేకపోవడం అమ్మా. అలాంటి ఏదైతుందో 2014-23 మధ్య కాలంలో కేసీఆర్ గారు 2 పర్యాలు ముఖ్యమంత్రిగా అయ్యిండు. 10 ఏళ్ల పాలనమ్మా. అంతకంటే మెరుగైన పాలన అందిస్తాం మేము. ఆయన రైతు బంధు సహాయం 10,000 ఇచ్చిన్నాం ఏకట, మేము 15,000 ఇస్తామని చెప్పిందమ్మా. ఆయన కళ్యాణ లక్ష్మి ₹1,00,000 అమలు చేసిందమ్మా. మేము తులం బంగారం జోడిస్తామని చెప్పినామమ్మా. నేను విద్యార్థులకు ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు ఉపాధి విద్యా అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పినామమ్మా. నిరుద్యోగ యువతకు మొదటి సంవత్సరం 2 లక్షలు, 2 సంవత్సరాలు లక్షలు ఇస్తామని చెప్పాను. అంటే ప్రజానీకం ఒక విధంగా ఆశల పల్లెకి ఊరేగించిన రియలిస్టిక్ అయితే ఇది అమలు చేయలేకపోయినాం. ప్రజల అసంతృప్తి పేర్కొన్నది. ఆనాడు 10 సంవత్సరాల కాలం పడితే మార్పు కోరడానికి కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి, కాంగ్రెస్ పార్టీ పోవాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలి. అంటే ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడినట్టు ఉదంతము నేనైతే గమనించలేదమ్మా. నేను గమనించలేదు. నా సుదీర్ఘ ప్రజా జీవితంలో ఇంత తక్కువ సమయంలో ఒక ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడటం నేను ఇప్పుడే గమనిస్తున్నాను. తప్పకుండా మార్పు కోరుతుండ్రు ప్రజలు. రేవంత్ రెడ్డి గారి పాలనకి ఏదైతుందో ముగింపు పలకాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన రావాలని కోరుతున్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. ఆల్ విల్ బికమ్ రియలిస్టిక్. మీరు పార్టీ మారుతున్నారు అని అన్నప్పుడు కాంగ్రెస్ నేతలు కానీ మా లీడర్లు కానీ కలిసి ప్రయత్నం ఏమో చేశారమ్మ. మిత్రులు కలిశారు. అదేంటి ఊరడింపు ఇప్పుడు దానికి ఏదైతుందో పరిష్కార మార్గం సూచన లేదు కదా. పరిష్కార మార్గం ఎక్కడుందమ్మా? ఒకటి పరిష్కార మార్గం అంటే ఏ పార్టీ ఫిర్యాదు దానిలో పక్కన పెట్టుకొని నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలపై ఆధిపత్యం చెల్లించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టాలని చెప్పింది. పెడితే అయిపోతుంది కదా. అలా పార్టీ ఫిర్యాదుదారుల అవసరం మనకు లేదు. మనం వేగౌట్ సఫిషియెంట్ స్ట్రెంత్ 119 నియోజకవర్గాలకు ఏదైతుందో 66 స్థానాలు, ప్రతిపక్షం ఏదైతుందో 37+8 45 స్థానాలు కలిగి ఉన్నారే వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఆన్ ఇట్స్ ఓన్ 66, 66, 45 పోతే 21 స్థానం ఆధిక్యత ఉంది. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది. 21 స్థానం ఆధిక్యత కలిగి ఉండి నీకు ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఏమున్నది? కాంగ్రెస్ లో కుంపటి తయారు చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై పెత్తనం చెలాయించాలి,
కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలి. ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయం, రేవంత్ రెడ్డి గారిది ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయం. అంటారు అన్నం పెట్టాడు సున్నం పెట్టాడు అని చెప్పని. అన్నం పెట్టాడు సున్నం పెట్టాడు తెలంగాణ సామెత ఉందమ్మా. ఆయన ముఖ్యమంత్రి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ఒక ఆలోచన విధానానికి నీది నిదర్శనం అని చెప్పంటారు. మీరు ఇంత సీనియర్ మోస్ట్ లీడర్ బయటికి రాస్తున్నారు అంటే ఇంకా కూడా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కార్యకర్తలు కానీ ఇంకా చిన్న చిన్న లీడర్స్ కూడా కాంగ్రెస్ లో బాధపడే వాళ్ళు ఇంకా ఉన్నారా? వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు మీరు? నేను సపోర్ట్ ఇవ్వడం వాళ్ళకు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలమ్మా. కాంగ్రెస్ లో అసంతృప్తి పెరిగిపోతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క ఏకపక్షం ఆయన కేవలం ఏదైతుందో 2017 కాంగ్రెస్ పార్టీ చేరిండమ్మా. అంత పోస్ట్ 2017 2017 కంటే ముందుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తల నాయకత్వం గురించి ఆయనకు సంబంధం లేదు. ఇట్ డి నాట్ ఫీల్ ఆయన దృష్టిలో 2017 తదుపరి ఆయనతో నిలిచేటోళ్ళే. ఏ టీడీపీకి వెళ్ళి ఆయన కాంగ్రెస్ లో చేయడం జరిగిందో ఆ టీడీపీకి వెళ్ళి కాంగ్రెస్ లో ఎవరు చేరిందో వాళ్ళ బలోపేత వాళ్ళ పదవులు కల్పించడం తప్ప ఇంకోట్లేదు. ఇలా సభ కొంత ఆటంకం ఏర్పరచాలని చెప్పని ఎప్పుడో 2 సంవత్సరాల కింద మంజూరైన వంతెనలు ఏదైతే ఉందో అది తొలగించే ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే ప్రజలు తిరుగుబాటు వచ్చిందో మనం దాన్ని తాత్కాలిక మరమ్మతులు చేసి రెస్టరేషన్ చేసే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప ఏదైతున్నదో వాళ్ళకి ఇక్కడ కూడా సద్బుద్ధి లేదు. నేను ఆ సద్బుద్ధి ప్రసాదించాలని చెప్పని భగవంతుని కోరుతాను. రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కాళేశ్వరం అక్కడికి వెళ్ళి సమావేశం చేస్తున్నారు, అక్కడ సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మరి దాన్ని ఎలా చూస్తున్నారన్న? భూమి మొదటికెళ్ళి చెప్తున్నాం అమ్మా, ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకుంటేనే కానీ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఈ రాష్ట్రానికి ప్రయోజనం మనం ఒనగూర్చలేమమ్మా. తుమ్మనిగట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణము ఎప్పుడైతే 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయడం సాధ్యం కాదు అని చెప్పని తెలిసి రావడం జరిగిందో, ఇది మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేకపోవడంతో కేసీఆర్ దిగువ మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుపై నిర్మాణం చేశాడు. 3 లిఫ్ట్లతో అది మనకు ఉపయోగంలోకి వచ్చింది, నిర్మాణం అయిపోయింది. సరే అనుకోకుండా యాక్సిడెంటల్లీ ఏదైతున్నదో 2 పిల్లలు కుంగిపోయింది. అది మరమ్మతు చేసుకుంటే అయిపోతుంది. ఆ బ్యారేజ్ విలువ 4,000 కోట్లమ్మా. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆల్ కాంపోనెంట్స్ పుట్ టుగెదర్ 1 lakh crore. మేడిగడ్డ బ్యారేజ్ ఎంత? 4,000 కోట్లు. ఈ 2 కృంగిపోయిన పిల్లల ఖరీదు ఏముంటది? ఓ 3,000-4,000 కోట్లు ఉంటుంది. అది మరమ్మతు చేసుకుంటే అయిపోతుంది కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి కూడా సంవత్సర కాలం గడిచిందే. ఈ సంవత్సర కాలం ఏదైతే ఉందో దాని గురించి, ఆ మరమ్మతు గురించి కానీ రెస్ట్ గురించి ఆలోచన లేదు. ఈ సంవత్సరం కరువు రాబోతుంది అనేది మనం వాతావరణ సూచిక మనం తెలియజేస్తుంది. కరువు వస్తే రేవంత్ రెడ్డి జవాబుదారు అవుతాడు. కరువు అనేది ప్రకృతి వైపరీత్యమైన కానీ మనకు ఉన్నటువంటి నదీ జలాలను వినియోగించుకునే అవకాశం ఉండి కూడా వినియోగించుకోలేకపోవటము ప్రభుత్వ వైఫల్యం. అంటే మేడిగడ్డ మరమ్మతులు చేపట్టలేకపోవడము ప్రభుత్వ వైఫల్యం. దాని పట్ల ఏదైతే ఉంది, ఇక్కడ ఎట్లా కేసీఆర్ గారి సభ ఉన్నది, రే వారు ఎట్లా ఇవన్నీ లేవనెత్తబోతారు, వారు ఎట్లా డెఫినెట్ లేవనెత్తబోతారు. కాబట్టి ముందు ఆయన ఏదో చేస్తున్నట్టు కనబడాలి అనే అటువంటి ఆలోచనతో సభ ఏర్పాటు చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప, బట్ అదర్వైజ్ నో సిన్సియారిటీ. జీవన్ రెడ్డి గారితో పాటు ఇతర పార్టీ నేతలు కూడా కప్పుకోబోతున్నారా? నేనైతే నా సహచరులు మిత్రులు చేరబోతారు. సార్, చివరి ప్రశ్న, ప్రజలకు మీరు పార్టీ మారబోతున్నారు, ప్రజల నుంచి ఏమైనా అసంతృప్తి అనేది ఉన్నదా? నాకంటే ప్రజా ఆలోచన విధానానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాము. నేను ప్రజలు నాకు వ్యక్తిగతంగా అని కాదు మేడం, వ్యక్తిగతంగా నేను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా నేను వాటిని తట్టుకుని నిలదొక్కే ప్రయత్నం చేసినమ్మా. నేను ఎప్పుడైతే ప్రజల్లో కాంగ్రెస్ పాలన పట్ల వ్యతిరేకత మీకు ప్రస్ఫుటంగా కనబడ్డదో, నేను ప్రజల పక్షం నిలబడి పోరాటం చేయాలనే సంకల్పంతోనే నేను కాంగ్రెస్ పార్టీని వీడి నేను బీఆర్ఎస్ పార్టీ చేరబోతున్నాను.
ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఏం లేదు ఇప్పుడు ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం మార్పు అనేది 5 సంవత్సరాలకు వస్తుందమ్మా. రేవంత్ రెడ్డి గారి పాలన ఏదైతుందో వీళ్ళ అన్నం ఉడికిందో చూడటానికి మెచ్చుకుంటే తెలుస్తుంది అన్నట్టు ఆయన ఈ 2 సంవత్సరాల పాలన ఏదైతుందో మన కళ్ళకు కొట్టచ్చినట్టు కనబడుతుంది. ఈ 2 సంవత్సరాలు ఏదో విధంగా మనం భరించినా గానీ రాబోయే కాలం మెరుగైన పాలన కావాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడు, మన తెలంగాణ సాధకుడు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలగాలంటే కేవలం అది కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుంది. అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నిలబడి బీఆర్ఎస్ పార్టీ బలోపేత కూడా పాటుపడాలి. థ్యాంక్ యూ అన్న.